హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్ళాము సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేయడానికి. మా అక్క బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళాక నెక్స్ట్ డే నుంచి మా షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇలా డిఫరెంట్ షాప్స్ అన్నీ తిరిగాము, మోడల్స్ అన్నీ చూద్దామని. ఫస్ట్ మేము షీనీడ్స్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇలా శారీస్ అన్నీ ఇలా మ్యానిక్విన్స్కి కట్టు ఉన్నాయి. వాటి ప్రైసెస్ కూడా మెన్షన్ చేసున్నాయి. సో మీకు నచ్చితే ఈజీగా తీసుకోవచ్చు. అన్ని మోడల్స్ డిస్ప్లే చేసున్నాయి. ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి షీనీడ్స్లో. గ్రౌండ్ ఫ్లోర్ అంతా శారీస్, పైన అంతా డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను కొన్ని డ్రెస్ సెట్స్ తీసుకున్నాను. స్ట్రైట్ కట్ డ్రెస్సెస్ విత్ దుపట్టా వచ్చినాయి తీసుకున్నాను. నెక్స్ట్ పక్కనే ఇలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉంది. ఊరికే సరదాగా ఏమేమి కొత్త మోడల్స్ వచ్చినాయి చూద్దామని వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు 1 గ్రామ్ జ్యువెలరీ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. చూసారా వడ్డాణాలు ఎంత బాగున్నాయో. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెట్స్ వరకు ప్రతి మోడల్ ఉంది ఇక్కడ. మనం గోల్డ్లో చేయించుకోలేని ఇలా స్టోన్ వర్క్ ఉన్న సెట్స్ ఇలా 1 గ్రామ్ జ్యువెలరీలో తీసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్లో ఎఫోర్డ్ చేయలేము కదా స్టోన్స్ అండ్ బీడ్స్ ఇలాంటివి. బీడ్స్ జ్యువెలరీ చూసాము, కాస్ట్ అంతా కనుక్కున్నాము. మా షాపింగ్ అయిపోయాక ఇలా రోడ్ దాటడానికి ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ ఫెసిలిటీ చాలా బాగుంది. ఈజీగా ట్రాఫిక్ నుంచి మనం ఇలా ఓవర్ బ్రిడ్జెస్ ద్వారా రావచ్చు మనం. నెక్స్ట్ డే మేము మెట్రో తీసుకొని కేపీహెచ్బి వెళ్ళాము. మెట్రో చాలా ఈజీగా ఉంది. మనకి ఎక్కడికి వెళ్ళడానికైనా సరే ట్రాఫిక్లో చిక్కుకోకుండా మెట్రోలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. హాయిగా ఏసీలో వెళ్ళొచ్చు మనం. ఇది కేపీహెచ్బిలో ఉన్న గాయత్రి రెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియోకి వెళ్ళాము. కేపీహెచ్బిలో ఉంది. స్టూడియో మాత్రం చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు ఇలా ఇక్కత్ పట్టు శారీస్ అన్నీ డిస్ప్లేలో పెట్టారు. షోరూమ్ చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ అన్ని రకాల శారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఆర్గాంజా శారీస్, కోటా శారీస్, పట్టు శారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పట్టు శారీస్కి గాయత్రి రెడ్డి స్టూడియో వాళ్ళది బాగా ఫేమస్ అంటారు. సో మా రేంజ్లో మేము అడిగిన శారీస్ అన్నీ బాగా చూపించారు వీళ్ళు. స్టాఫ్ కూడా అందరూ బాగా చూపిస్తున్నారు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ప్రైసెస్ అన్నీ కనుక్కోవాలంటే మనం యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే సరిపోతుంది. శారీసే కాకుండా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళవి. లాంగ్ డ్రెస్సెస్, అనార్కలి సెట్స్, బ్రైడల్ గాగ్రాస్ ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి. కాటన్ శారీస్ కూడా అన్ని రకాల కాటన్ శారీస్ ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగుంది, చూసాం మేము. ఈ 2 శారీస్లో నేనేం తీసుకున్నానో కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా గెస్ చేస్తే. నెక్స్ట్ హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన ఆర్కే కలెక్షన్స్ షోరూమ్కి వెళ్ళాము. ఇది బాగా ఫేమస్ ఎందుకంటే మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి పట్టు శారీస్ వరకు ప్రతి శారీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో చాలా రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా. గ్రౌండ్ ఫ్లోర్లో 2000 అండ్ అబోవ్ శారీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో డైలీ వేర్ శారీస్ అండ్ 1000 రూపీస్ శారీస్ ఉంటాయి. ప్రతి మోడల్ ఉంది ఇక్కడ కూడా. వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫాలో అయితే మీకు మోడల్స్ అన్నీ తెలుస్తాయి. ఇక్కడ కూడా అన్ని మోడల్స్ చూసాము, ఒక శారీ తీసుకున్నాము. అలాగే పైకి కూడా వెళ్ళి ఆ డ్రెస్సెస్ కూడా చూసాము. నెక్స్ట్ డే మా బావగారి బర్త్డే. అందరం కలిసి మేము మా బావగారి బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. రోహిత్, భావని, తనుష్ ఇలా డ్రాయింగ్స్ వేసి ఇచ్చారు వాళ్ళ పెద్దనాన్నకి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక సరదాగా అందరం కలిసి ఐకియాకి వెళ్దామని అనుకున్నాము. సో హైటెక్ సిటీ నుంచి ఇలా వెళ్తున్నాము. ఆ రోజు బాగా వర్షం పడింది మధ్యాహ్నం. రోడ్ అంతా చాలా బాగుంది గ్రీనరీగా.
చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, ఏదో ఫారిన్ కంట్రీ అన్నట్టు అయిపోయింది మన హైదరాబాద్ కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. హైటెక్ సిటీ చాలా బాగా డెవలప్ అయింది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఐకియాకి వచ్చేసాము. ఐకియా అంటే జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నా, లేదంటే ఇంటిని మళ్ళీ రీడిజైన్ చేసుకోవాలన్నా ఇక్కడ మీకు చాలా థాట్స్ అండ్ ఐడియాస్ వస్తాయి. ఐకియాకి వస్తే వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది, అందుకే ఇంత పెద్ద పార్కింగ్ ఇచ్చారు. మేము మండే వచ్చాం కాబట్టి కాస్త రష్ తక్కువగానే ఉంది. ఇలా స్టార్టింగ్ నుంచే చాలా రకాల ఐటమ్స్ డిస్ప్లే చేస్తారు. చూసారా, స్పూన్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ స్పూన్స్. కొన్ని ఐటమ్స్ చాలా తక్కువ రేట్లోనే పెడతారు, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక హాల్ డిస్ప్లే చేశారు చూసారా. మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి కబోర్డ్స్ పెట్టుకోవాలి, ఇలాంటి ఐడియాస్ వస్తాయి మనకి. మీకు ఇక్కడ కబోర్డ్స్ అవి కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. మా పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మొదలు పెట్టేశారు బొమ్మలు చూడగానే. ఇలా స్టూల్స్ అన్నీ ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది, ప్లాస్టిక్ దాన్ని కూడా. ఇది స్పైస్ జార్ సెట్, 299 అంట, గ్లాస్ జార్ది. నెక్స్ట్ మేము చైర్స్ సెక్షన్కి, సోఫా సెట్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉన్నాయి ప్రతిదీ. సో మన హాల్కి తగ్గట్టు మనకి నెసెసిటీ ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ప్రైస్ ట్యాగ్స్ కూడా ఉంటాయి ప్రతి చిన్న వస్తువుకైనా పెద్ద వస్తువుకైనా. ఇది ఇంకొక హాల్ మోడల్ మనకి. చూసారా, థీమ్ మారింది, ఇక్కడ కలర్ మారిని. సో ఇలా చాలా ఐడియాస్ వస్తాయి. మీకు ఎంటీ హాల్ ఉన్నా కూడా మీరు దీన్ని ఇన్స్టాల్ చేయమంటే వాళ్ళు ఇలాగే వచ్చి మనకి ఇన్స్టాల్ చేసిస్తారు, ఏ ఊరికైనా సరే. కాఫీ మగ్స్ అండ్ కప్స్ చాలా ఫేమస్ ఐకియాలో. ఇలా డిఫరెంట్ ప్రింట్స్తో, కలర్స్తో చాలా బాగుంటాయి. ఇంకొక హాల్ చూసారా, ఇది డిఫరెంట్ కలర్లో ఉంది. సో మన చాయిస్ అన్నమాట. ఇక్కడ కబోర్డ్ సెక్షన్కి వచ్చేసాము. టీవీ సెక్షన్ అండ్ కబోర్డ్ సెక్షన్ అన్నమాట. డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ల్యాంప్స్ ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి, కబోర్డ్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు మీ బెడ్రూమ్లో వుడ్ వర్క్స్ లేకపోయినా సరే ఇలా డైరెక్ట్గా కబోర్డ్స్ తీసుకొని వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్. చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో. ఇలా మనకి డిఫరెంట్ బెడ్ షీట్స్, టవల్స్, బెడ్ లైట్స్. చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో. కిడ్స్ బెడ్ లైట్స్, టవల్స్ కూడా చూడండి డిఫరెంట్గా ఎంత బాగున్నాయో. బంక్ బెడ్స్ అన్నమాట ఇవి, కిడ్స్ రూమ్లో వేయడానికి. వచ్చేసాం టాయ్స్ సెక్షన్కి. చూసారా టాయ్స్ ఎన్ని ఉన్నాయో. ఆక్టోపస్, పెంగ్విన్, షార్క్, లయన్. టాయ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇది గ్లాస్ వెరైటీ చాలా బాగుంటుంది ఐకియాలో.
విత్ ప్రైసెస్ అన్నీ మెన్షన్ చేస్తారు. సో ఇది మన స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. ఏమన్నా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ తిరిగి బాగా అలసిపోయిన వాళ్ళు ఆకలేస్తే ఎంజాయ్ చేయడానికి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సక్యులెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి డెకరేషన్కి. చామంతి పూలు చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. మనం కిందకు వచ్చాక పైన చూసిన ప్రతి ఐటెం కింద ఉంటుంది. పైనుంచి మనం తీసుకురాకూడదు. ఐటమ్స్ అన్నీ కింద ఉంటాయి. కింద మనం పిక్ చేసుకొని మన బాస్కెట్లో పెట్టుకోవాలన్నమాట. ఐకియా తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇంకా మేము చాలా సెక్షన్ కవర్ చేయలేదు. కిచెన్ కవర్ చేయలేదు. కాఫీ మగ్స్ చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో. ఇలా కర్టెన్స్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, పిల్లోస్ ఉంటాయి, కుషన్ కవర్స్ ఉంటాయి, కార్పెట్స్ ఉంటాయి. ఏ వస్తువైనా దొరుకుతుంది. మనం వెతకాలంతే, తిరగాలంతే. మాకు ఇంత ఎక్స్ప్లోర్ చేయడానికే 3 hours పట్టేసింది. మీకు ఏదైనా ఐటెం కావాలంటే ఇలా కంప్యూటర్ స్క్రీన్ మీద సెర్చ్ చేసుకోవచ్చు. దాని రేట్ కూడా డిస్ప్లే అవుతుంది మనకు అక్కడ. చూసారా మా వాళ్ళు ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. ల్యాంప్స్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉంటాయి. స్టడీ ల్యాంప్స్ అయినా, బెడ్ ల్యాంప్స్ అయినా, హాల్ ల్యాంప్స్ అయినా, కిచెన్ ల్యాంప్స్ అయినా, బాల్కనీ అయినా అన్ని రకాల లైట్స్ అండ్ ల్యాంప్స్ అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్లో. ల్యాంప్స్ దగ్గర మా పిల్లలు డిఫరెంట్ అన్నీ ట్రై చేశారు. అవన్నీ షార్ట్స్లో వస్తాయి చూడండి. ఇలా క్లాక్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా, డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే కొంచెం మంచి రేట్లోనే ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. మిర్రర్స్ చూసారా ఎంత బాగున్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మేము కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక మిర్రర్ తీసుకున్నాం, చాలా బాగుంది. అండ్ కిందకు వచ్చాక చూసారా వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారో గోడౌన్ని. పై వరకు కూడా స్పేస్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇలా అంతా చూసుకుంటూ ఇంకా కిందకి రావడమే. నెక్స్ట్ బిల్లింగ్ కౌంటరే. బిల్లింగ్ కౌంటర్ దగ్గర పర్వాలేదు, వీకెండ్ కాదు కాబట్టి పెద్ద రష్ లేదు. కానీ అక్కడ మేము కొత్త సిస్టమ్ చూసాము. మన బిల్లింగ్ మనమే వేసుకోవచ్చు. మనం బార్కోడ్ ఉంటుంది కదా, స్కాన్ చేస్తే ఐటమ్ రేట్ అక్కడ వచ్చేస్తుంది. సో మనం బిల్ పే చేశాక అక్కడ గేట్ ఓపెన్ అవుతుంది అనమాట. వాళ్ళు చెక్ చేసి మమ్మల్ని పంపిస్తారు. అన్నీ తీసుకొని ఇంకా కిందకు వచ్చేసాము. ఇలా మేము ఐకియా అంతా తిరిగామన్నమాట. ఇలా తిరిగి ఇంకా మేము సింధనూరు వచ్చేసాము. సో మీరేం చేశారు హాలిడేస్లో, ఎక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.